ఏ మా మమ్మీకి ఫోన్ చేద్దామే. ఈ టైంలో అయితే మా డాడీ కూడా ఇంట్లో లేరు, టూర్ మీద అవుట్ స్టేషన్ వెళ్ళారు. తను ఏమైనా హెల్ప్ చేస్తుంది? మా డాడీ కూడా ఊర్లో లేడు, అవుట్ ఆఫ్ స్టేషన్ లో ఉన్నాడు. ఎలానే మన ఫోన్లన్నీ ఆ ఇన్స్పెక్టర్ దగ్గర ఉన్నాయి కదా, పైగా మన ఫోన్లన్నీ స్విచ్ ఆఫ్ అయిపోయాయేమో. అంటే మన వాళ్ళు ఫోన్ చేసినా కలవదన్నమాట. ఏ వాళ్ళని అడుగుదామే ఒకసారి. పదండి అడుగుదాం. బాగుంది సార్ టీ. బాగానే ఉంది, తాగు. ఆల్రెడీ పొద్దునుంచి 2 సార్లు తాగాను సార్. ఆకలేస్తుంది సార్, కొంచెం చూడండి. టిఫిన్ వస్తుందిలే, బాగా కష్టపడ్డావు. ఏంటి అక్క, మేడం అనవే. మేడం ఒకసారి మీ ఫోన్ ఇస్తారా? మా ఇంటికి ఫోన్ చేసుకుంటాం. మా సీఏ గారు వస్తారు, ఆయన అడుగు ప్లీజ్. మీకు కావాలంటే డబ్బులు ఇస్తాము. ఆహా, చెప్పు విజయ్. రిపోర్ట్స్ వచ్చాయి సార్. అవునా? అసలు ఏం జరిగిందంటే, అవును, అసలుకే మోసం వస్తుందేమో. అబ్బా నువ్వు సైలెంట్ గా ఉండవే. భావన బ్యాగ్ తీసుకో. తొందరగా పదండి. అదిగో అక్కడ. వీళ్ళని చూస్తుంటే ఆ గెద్దలకి తల్లుల్లో ఉన్నారు. అవునరా, అట్లనే ఉన్నారు. ఇన్స్పెక్టర్ గారిని కలవాలండి. ఇదే రూమ్, వెళ్ళండి. ఓకే, థ్యాంక్ యూ. ఇది సార్ జరిగింది. ఇది చాలా సీరియస్ ఇష్యూ అవుతుంది సార్. ఓకే ఓకే, నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను. ఎవరు మీరు? ఏం కావాలి? సార్, ఒక వ్యక్తి మాకు ఫోన్ చేసి మా అమ్మాయిల్ని కిడ్నాప్ చేశానని డబ్బులు డిమాండ్ చేస్తున్నాడు సార్. డబ్బులు డిమాండ్ చేస్తున్నాడా? ఎవరతను? అతని పేరు అడవి తల్లి అని చెప్పాడు సార్. అడవి తల్లే? అవును సార్. ఆ నంబర్ ఉందా? అది ప్రైవేట్ నెంబర్ అని వచ్చింది సార్. సరే, అమ్మాయిల ఫోటోలు ఉన్నాయా? ఉన్నాయి సార్. ఉన్నాయి సార్, ఇదిగోండి. వీళ్ళ తాలూకా? అంటే మా అమ్మాయిలు మీకు తెలుసా సార్? బ్యాగులో ఏంటి? ఇది పర్సనల్ సార్. పర్సనలా? ఓకే, బయట వెయిట్ చేయండి, నేను పిలుస్తాను. ఓకే సార్. కూర్చోండి కూర్చోండి. మేడం, మా సార్ పిలుస్తున్నారు, రండి. ఏంటి సార్, కొంచెం చూడండి. నమస్తే సార్. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నావమ్మా? నీకేం కాలేదు తల్లి? ఎలా ఉన్నావే? మీ తల్లి కూతుళ్ళ ప్రేమలు చాలగానే ఏం జరిగిందో నిజం చెప్పండి. చెప్పాను కదా సార్, యాక్సిడెంట్ అని. అది యాక్సిడెంటే. నేను అడిగేది ఆ యాక్సిడెంట్. నిజం చెప్తే బాగుంటుంది, లేదంటే మీ అందరినీ లైఫ్ లాంగ్ జైల్లో ఉండేటట్టు చేస్తాను.
హలో. హాయ్. హలో. హలో గాయ్స్, దిస్ వీకెండ్ షుడ్ బి క్రేజీ. ఏంటి అది? మీరు ఓకే అంటే అబ్బా ముందేంటో చెప్పవే. ఈ వీకెండ్ ఏదైనా ట్రిప్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నా. ఓహో వీకెండ్ పార్టీయా? నాకైతే ఓకే. నాకు డబుల్ ఓకే. అబ్బా నేను ఒక 10 minutesలో కన్ఫర్మ్ చేస్తానే. ఏ ప్రతిభ, నీ పూజలు ఉపవాసాలుంటే తర్వాత పెట్టుకోవే. సర్లేవే వెళ్దాం. ఓకేనే, నేను మిమ్మల్ని పికప్ చేసుకుంటా. సరే బాయ్. గుండు ఇంకెంతసేపు ఆడతావు నాన్న? ఇంకా కొద్దిసేపు అమ్మా. బాయ్ మమ్మీ. ఓ 2 days ఫ్రెండ్స్ తో టూర్ వెళ్ళొస్తాను. ఎక్కడికి వెళ్తున్నారే? సాగర్ మమ్మీ. ఓకే బాయ్. ఓకే బాయ్. బాయ్ గుండు. బాయ్ అక్క. సాగర్కేనా ఇంకెక్కడికైనా? We are going to Sagar. చేస్తాను. ఓకే. వాళ్ళకి రోజు నిద్ర పట్టదులేవే. చూడండి, బ్యూటిఫుల్ సీనరీ కదా. ఏ కార్ ఆపు, ఆపు, ఆపు. హే, ఇక్కడ నుంచి సాగర్కి ఎంత టైం పడుతుంది? ఓ అర్ధగంట పడుతుందమ్మా. అవునా? ఏ వెన్నెలా, ఇటు రావే. వస్తున్నా. హే, సో స్వీట్. ఏయ్ త్వరగా రండి, లేట్ అవుతుంది. సో స్వీట్. వామ్మో, ఈ పట్టణం వాళ్ళు ఇంతే, అంత గత్తర చేస్తారు. దీనికి డాగ్స్ క్యాట్స్ మాత్రమే ఇష్టం అనుకున్నాను. ఇప్పుడు ల్యామ్ కూడా చేరింది దీని లిస్ట్ లో. ఏంది అట్లా అంటావు? దే లుక్ వెరీ క్యూట్. నీకు అన్ని క్యూట్ గానే కనిపిస్తాయి. అదే కదా. ఏ అటు చూడండి, అటు చూడండి. వావ్, బ్యూటిఫుల్ సీనా. ఏంటి? పదండి చూద్దాం. వావ్. పదండి పదండి. ఏయ్, ఏందది? ఏమయ్యా, నీ తానం తొందరగా గాని. పట్నం పోరీలు అనుకుంటా గిట్టొచ్చిండ్రు. అమ్మో 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 అమ్మో. ఏంది మీ పొట్టువలు, మీరేంది మీ బట్టలేంది? మరేం వేసుకోవాలి? చిన్న ఉన్నప్పుడు చిన్న బట్టలు వేసుకున్నారు, పెద్దప్పుడు పెద్ద బట్టలు వేసుకోవాలి కదా. మీరేంది మీ బట్టలేంది? ఒక్కసారి మా పల్లె బట్టలు ఊహించుకోండి. ఊహించుకోండి. మేము వేసుకుంటాము. మళ్ళీ మీరు వీపు రుద్దుకుంటూ స్నానం చేసుకుంటారా? ఆ. ఆ.